కాబట్టి మొగోని అయితే మీతో ఉంటే గొడవ మీద రవ్వ ఉంటే నువ్వు వాళ్ళని ఓడిస్తే రావాలి, లేకపోతే నీ ఫుడ్ బంద్ బెడ్ బంద్. 24 గంటలు ఉంటున్నా కానీ అదొకటి బంద్ నరసింహులకు చాలు. ఆయన చాలు మాట్లాడదు ఆలు ఆయనకునే పొద్దున అన్నదానం చాలు. ఆ మాట రాలేపు నువ్వు మాటవు నేను దాతను వాళ్ళు అంతలో తెలిసి తెలియక మాట్లాడతారు. అన్నోళ్ళు మనోళ్ళే, అన్నోళ్ళు మనోళ్ళే, తిట్టినోళ్ళు మనోళ్ళే, కొట్టినోళ్ళు మనోళ్ళే, మన్ను వచ్చిన వాళ్ళు మనోళ్ళే, దుమ్ము వచ్చిన వాళ్ళు మనతో ఎందుకే మన కోపం ఎందుకు లేదు. నువ్వు వాళ్ళని ఓడిస్తేనే అన్న వాడలేదా మొగని కోపం వస్తే పెళ్ళం బదులాడుకోవాలి, పెళ్ళం కోపం వస్తే మొగడు బదులాడుకో ఏమంటావు నరసన్నా? అదే రెండు ఉండాలి. మరి నీతో కాదని చెప్పు, నువ్వు ఓడిచ్చి నీతో కాదని సపరేట్ వండు మలుచుకొని పండు ఒక్కో అట్లా నొక్కో మలుచుకొని పండు. ఆనాడే అనరాని మాటలంటే పార్వతీదేవి నీ కింద నేను ఓడిపోయిన దానికి ఓడినవని నేను వేయినాడు. చిన్న భార్య గంగమ్మని తెచ్చుకోలేదా? ఇక్కడ వెన్నాలకు సుఖం ఎవ్వలకు ఉండదు. పండుల పండు ఏ పండు తీపి ఉంటది? చింతవలక పండు అంతా తీపి ఏ పండు ఉండబోదు. చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమ ఏ వెల మీద ఉండబోదు. చిన్న పెళ్ళ మీద ఉన్న ప్రేమ వెల పార్వతి నువ్వు ఉంటే లేకుండా చిన్న పెన్న లేదా గంగా పార్వతి పార్వతి ఓడి ఓడి వరి అంటున్నావు, భక్తులు అంటున్నావు. భక్తులు శివుని ఆగిరని శివ కూడా వెళ్ళబోదు. పార్వతి వెళ్ళిపోతున్న పార్వతీదేవి ఒకవేళ నేను ఓడిచ్చి వచ్చినట్టుంటే పార్వతీదేవి నువ్వైన నమ్మకోడు లింగాల పూజ పెట్టడానికి రెడీ ఉండు. ఇంకా నేను పోతున్నాను శంకర్ రాడి ఎలా నెరాడి నెరాడి ఓడని ఓడలంటూ దాన్ని ఓడియాలంటే నేనెట్లా ఓడియాలి?